రైతు బంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో వ్యవసాయేతర భూములపై రైతు బంధు కింద డబ్బు తీసుకున్న వారు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఆయా లబ్ధిదారులకు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే లబ్ధిదారులకు నోటీసులు కూడా పంపడం జరిగింది. దీంతో అటు కరెక్షన్, మరోవైపు రైతు బంధు నిధుల చెల్లింపునకు అవసరమైన నిధులు కూడా సమకూరుతున్నాయట. ఇప్పుడు వాట్ ఏ షాట్ అంటూ సీఎం రేవంత్ ఇప్పుడు ప్రశంసలను అందుకుంటున్నారు. ఇక ఈ రికవరీ గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు బంధుపై కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు బంధు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం రైతు యాదగిరి రెడ్డికి నోటీసులు కూడా పంపించింది. రైతు బంధు కింద తీసుకున్న 16 లక్షల రూపాయల ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక యాదగిరి రెడ్డి తన 33 ఎకరాల వ్యవసాయేతర భూమిని రైతు బంధు కింద చూపించి రైతు బంధు డబ్బులు తీసుకున్నాడు. ప్రభుత్వం యాదగిరి రెడ్డికి రైతు బంధు కింద 16 లక్షల రూపాయలు చెల్లించింది. ఇక యాదగిరి రెడ్డి వెంచర్ వేసిన భూమిని చూపించి రైతు బంధు పేరుతో 16 లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినందుకు ఆ భూమి యజమాని నుంచి రైతు బంధు కింద ఇచ్చిన డబ్బును తిరిగి వసూలు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద పంట పెట్టుబడికి ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే. ఖరీఫ్, రబీ సీజన్లలో ఎకరాలకు 5,000 చొప్పున 2 సార్లు మొత్తం 10,000 రూపాయలకు రైతు ఖాతాలో జమ చేశారు. అయితే ఈ రైతు బంధు పథకం నిధులు అనర్హుల చేతికి వెళ్లాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సాగు చేయని భూములకు కూడా రైతు బంధు జమ చేసినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ సర్కార్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలా అక్రమంగా రైతు బంధు పొందిన లబ్ధిదారుల నుంచి డబ్బులు రికవరీ చేయాలని రేవంత్ సర్కార్ సిద్ధమైంది. తాజాగా వ్యవసాయేతర భూమిపై తప్పుడు ధృవపత్రాలతో రైతు బంధు ప్రయోజనాలను పొందిన వారి నుంచి డబ్బులు వసూలు చేసినందుకు నోటీసులు జారీ చేశారు. తాజాగా మేడ్చల్ మండలంలో యాదగిరి రెడ్డి 33 ఎకరాల వ్యవసాయ భూమిని ఫ్లాట్లుగా చేసి విక్రయించాడు. ఆ భూమి సాగులో లేకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అప్పుడు రైతు బంధు కింద డబ్బు తీసుకున్నాడు. ఈ వ్యవహారంపై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ విచారణకు ఆదేశించారు. విచారణలో వాస్తవాలు వెలుగు చూశాయి. వెంటనే రెవెన్యూ శాఖ రికవరీ చట్టాన్ని యాదగిరి రెడ్డిపై ప్రయోగించింది. ఇక యాదగిరి రెడ్డి 33 ఎకరాలు వెంచర్ వేసి అమ్మినా ధరణి భూ రికార్డులో అది వ్యవసాయ భూమిగా చూపిస్తుండడం గమనార్హం. ఈ భూమికి సంబంధించి అతని వద్ద పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా గుర్తించారు అధికారులు. తాజాగా ఈ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డీటీసీపీ అనుమతి లేకుండా నగర శివార్లలో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములను ఫ్లాట్లుగా మార్చడమే కాకుండా వాటిని చూపించి రైతు బంధు పేరుతో డబ్బులు కూడా పొందుతున్నట్టు గుర్తించారు. ఇక నిర్ఘాంతపోయే విషయం ఏంటంటే మేడ్చల్ మండలంలో మొత్తం 30,000 ఎకరాల వ్యవసాయ భూములుంటే 60,000 ఎకరాలకు రైతు బంధు చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు కలెక్టర్. ఈ మేరకు ఆ భూములకు సంబంధించిన భూ యజమానుల నుంచి కూడా రైతు బంధు నిధులు రికవరీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. రైతు బంధు కింద తెలంగాణలో మొత్తం 12 సార్లు రైతులకు పెట్టుబడులు సమకూర్చింది అప్పటి కేసీఆర్ సర్కార్. అందులో సుమారు 26,000 కోట్ల రూపాయలను వ్యవసాయేతర భూములకు ఇచ్చినట్లు తెలిసింది. ఒక్కో దఫాకి 2,000 కోట్ల చొప్పున ఏడాదికి 4,000 కోట్లు వ్యవసాయేతర భూములకు రైతు బంధు కింద ఇచ్చినట్లు సమాచారం. గతంలో దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసే ప్రక్రియను ప్రభుత్వం మొదలు పెట్టనున్నట్టు సమాచారం. రైతు భరోసాపై సబ్ కమిటీ వర్క్షాప్ పూర్తయిన వెంటనే తుది లెక్కలతో అసెంబ్లీలో చర్చించనున్నారు. తర్వాత విధి విధానాలు, దుర్వినియోగమైన నిధుల రికవరీపై కీలక నిర్ణయం తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. 1,000 కోట్ల రూపాయల దుర్వినియోగానికి కారణమైన వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు సామెతలా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధుకు నిధులు సమకూర్చడానికి పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతోంది. రికవరీ సొమ్మును తిరిగి అదే రైతు బంధు కింద చెల్లించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. గుడ్ ఐడియా, శభాష్ రేవంత్ అంటున్నారు రైతులు.